కాశీలోని పురాతన అత్యంత ప్రసిద్ధ దేవాలయాల్లో ఒకటి ఈ నేపాలీ టైప్ మందిర్. ఖాట్మండ్లోని పశుపతినాథ్ ఆలయానికి ప్రతిరూపం. కాశీకి వెళ్ళాక ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా దర్శించాల్సినటువంటి ఆలయం వారణాసిలోని శ్రీ సామ్రాజ్యేశ్వర్ పశుపతినాథ్ మహాదేవ్ మందిర్ను తప్పక దర్శించాలి. అలాగే ఇక్కడ వారు కాథ్వాలహా మందిర్ అండ్ మినీ ఖజోరహో అని కూడా పిలుస్తారు. హిందీలో ఖాత్వాలా అంటే చెక్కతో నిర్మించమైనది అని అర్థం. ఇది పవిత్రమైన వారణాసిలోని పురాతన అత్యంత ప్రసిద్ధ దేవాలయాల్లో ఒకటి. ఈ ఆలయానికి హిందూ ధర్మంలో గొప్ప ప్రత్యేకత ఉంది. ఇక్కడ ప్రధాన దైవం శివుడు. దాదాపు క్రీస్తు శకం 19వ శతాబ్దంలో నేపాల్ రాజు నిర్మించిన ఈ ఆలయాన్ని టెర్రకోట, రాయి, కలపతో నిర్మించారు. ఇది ఖాట్మండ్లోని పశుపతినాథ ఆలయానికి ప్రతిరూపం. చరిత్ర ప్రకారం నేపాల్ రాజు రాజా బహదూర్ షా 1800 సంవత్సరం నుండి 1804 వరకు వారణాసిలోని స్వామి నిర్గుణానంద అనే పేరుతో నివసించాడు. అజ్ఞాతవాస సమయంలో వారణాసిలో పశుపతినాథ్ ఆలయ ప్రతిరూపాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. ఆయన వారణాసిలో ఉన్న సమయంలోనే ఆలయ నిర్మాణం ప్రారంభం అయింది. నిర్మాణ సమయంలో షా తిరిగి నేపాల్కు వెళ్ళాడు. 1806 ఏప్రిల్ 25న రాణా బహదూర్ షా అతని సవతి సోదరుడు షేర్ బహదూర్ షా చేతిలో చంపబడ్డాడు. అతని కుమారుడు గిర్వాన్ యుద్ధ విక్రమ్ షా దేవ నిర్మాణ గడువు ముగిసిన 20 సంవత్సరాల తర్వాత దాన్ని పూర్తి చేశాడు. 1843 సంవత్సరంలో కాశీరాజు ఈ భూమిని రాణా బహదూర్ షాకు బదిలీ చేశాడు. ఆలయం దాని పక్కనే ఉన్న ప్రాంతం లలిత ఘాట్, ధర్మశాల నేపాల్ ప్రభుత్వానికి చెందినవి. ఈ మందిరాన్ని కాల్చిన ఇటుకలు, రాయితో నిర్మించారు. పూర్తి చేయడానికి 3 దశాబ్దాలు పట్టింది. దీన్ని నేపాలీ నిర్మాణ శైలిలో నిర్మించాడు. చుట్టూ చింత చెట్లు, ఆలయం చుట్టూ ఫికస్ రిలీజియోసా చెట్లు ఉన్నాయి. ఆలయంలో పగోడా శైలి నిర్మాణం ఉంది. ప్రధానంగా చెక్కతో చెక్కబడి ఇక్కడ ఖజోరాహో ఆలయాల్లో కనిపించే శిల్పాలు పోలిన శిల్పాలు ఉంటాయి. దీనిని మినీ ఖజోరాహా అని కూడా పిలుస్తారు. సో మీరు కాశీకి విజిట్ చేసిన తర్వాత తప్పక దర్శించాల్సినటువంటి ఆలయాల్లో ఒకటి ఈ నేపాలీ టైప్ టెంపుల్. చూశారు కదా. ఇలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కాశీ మహాదేవ్ 326 యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కాశీలో మీకు గైడింగ్ కోసం కావచ్చు, లేదంటే రూమ్స్ కోసం స్క్రీన్ పైన ఉన్న మా నెంబర్స్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.